సో ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే స్వెట్ గురించి. ఇప్పుడు వర్కౌట్ జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు అందరూ స్వెట్ వస్తుంది అందరికి. సో ఆ స్వెట్ ఎంత వస్తే ఫ్యాట్ అంతా బర్న్ అవుతా అని అనుకుంటారు కదా, కానీ కాదు. సో దీనికి వేరే రీజన్ ఉంది. సో బాడీ టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు నీ బాడీని కూల్ డౌన్ చేయడానికి మాత్రమే స్వెట్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీన్ని అందరు అనుకుంటారు ఎంత స్వెట్ వస్తే అంత ఫ్యాట్ పోతుంది అని అనుకుంటారు, కానీ కాదు. సో ఫ్యాట్ పోవాలంటే మీరు ఏం చేయాలంటే ప్యూర్ క్యాలరీ డెఫిసిట్ ఉండాలి. క్యాలరీ డెఫిసిట్ అంటే మీరు బర్న్ చేసే క్యాలరీస్ అనేది ఎక్కువ ఉండాలి, ఇంటేక్ చేసే క్యాలరీస్ అనేది తక్కువ ఉండాలి. సో అకార్డింగ్లీ మీ బాడీ వెయిట్ కి తగ్గట్టు మీరు మీల్ ప్లాన్ అది చేసుకొని మీ డైట్ అనేది పెట్టుకుంటే క్యాలరీ డెఫిసిట్ అనేది అయిపోతుంది. సో మరి ఫ్యాట్ అనేది ఎట్లా పోతుంది అని అంటే, మీరు బయటికి రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ నుంచి 80% పోతుంది అండ్ 20% మీ యూరిన్ పోతుంది. సో అట్లా యూరిన్ 20% లో స్వెట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో అందుకే అంటారు కదా ఫ్యాట్ లాస్ లో ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలని. సో మినిమం టు మినిమం 4 to 5 లీటర్స్ మధ్యలో ఉంచుకుంటే మీ ఫ్యాట్ లాస్ జర్నీ ఇంకా స్పీడ్ గా అవుతుంది. సో దీని వెనక రీజన్ ఏదో స్వెట్ వచ్చింది, నా స్వెట్ ఎంత వచ్చింది, ఫ్యాట్ అంత పోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. డెఫిసిట్ స్టార్ట్ చేయండి, ఫ్యాట్ లాస్ తొందర అవుతుంది. సో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కోసం నా రీల్ ని సేవ్ చేసుకుని పెట్టుకోండి.